ఈరోజు గతంలో ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా నేను ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజానికానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఫ్లైఓవర్లు కానివ్వండి, రోడ్స్ విషయం కానివ్వండి, మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ ఒక డెవలప్మెంట్ విషయంలో రాజీ అనేది కాకుండా గారు ఈరోజు ప్రతి నిత్యం పార్లమెంట్లో కేంద్ర మంత్రుల దగ్గర, ఎందుకంటే పెద్దలు కేసీఆర్ నాని గారికి ప్రతి ఒక్కరితో గారు ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారైతే నాని గారిని సొంత ఇంట్లో మనిషిగా భావించడమే కాకుండా అదేవిధంగా దాదాపుగా రూరల్ ప్రాంతంలో టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి, మన నగరంలో కూడా టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు, వైద్యానికి విద్యకి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే కాకుండా ఈరోజు నగరంలో కుటుంబానికి ఒక చరిత్ర ఉండి పెద్దలందరితో కూడా సన్నిహితంగా ఉండి మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారితో కూడా అత్యంత సన్నిహితంగా ఉండి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఈరోజు ఆయన నాయకత్వం, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు, మంచి నాయకత్వం. ఈరోజు నాని గారు వచ్చిన వెంటనే నాని గారికి విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇచ్చేస్తూ ఈరోజు ఎంపీ గారు, ఎందుకంటే ఈ కార్యక్రమానికి కేవలం తూర్పు నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం ఈరోజు కార్యకర్తలు కాదు, ఎవరైతే కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళందరితో ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రానున్న రోజుల్లో ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో, కన్వీనర్స్ ఉన్నారో, గృహ సారథులు ఉన్నారో వాళ్ళందరితో గారా మరొక ఆత్మీయ సమావేశం గారా రానున్న రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పని, ఏదైతే ఇందాక చెప్పిన విధంగా ఎంపీ గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న కార్యక్రమం చెప్పినా, ఎంత పెద్ద కార్యక్రమం చెప్పినా 175 నియోజకవర్గాల కన్నా ప్రతి కార్యక్రమం గారా ఈరోజు తూర్పు నియోజకవర్గం అనేక సందర్భాల్లో ప్రతిసారి గారా విజయవంతం చేసుకుంటూ వెళ్తాం జరిగింది. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఈరోజు 2019లో తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి, మా నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక కసి ఉండేది. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని ఒక కసి ఈరోజు మా నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఈరోజు మా కష్టానికి కానివ్వండి, మా పట్టుదలకు కానివ్వండి, మా కసికి కానివ్వండి మీలాంటి పెద్దల యొక్క అనుభవం, మీలాంటి పెద్దల యొక్క ఎక్స్పీరియన్స్గా ఈరోజు స్టోర్ అయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్లమెంట్తో పాటు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అదేవిధంగా పార్లమెంట్లో, ఎందుకంటే ఈరోజు 7 నియోజకవర్గాల మీద నాని గారు చేసిన పనుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అనేక మంది పరిచయాలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, సొంత మనుషులు కానివ్వండి చాలామంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరం గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్లమెంట్ స్థానంలో ఈరోజు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ఆత్మీయ సమావేశం కేవలం ఈరోజు నాని గారితో మాట్లాడించి మిగిలిన మనందరం గారా ఆయనతో 1-to-1 పరిచయం చేస్తానికి ఈరోజు కార్యక్రమం ఒక ఆయన వరకే పెడతాం గారా, స్పీచ్ ఆయన వరకు పెడతాం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు పిలవంగానే వరుసనే 4 రోజులు సెలవులు వచ్చిన
వచ్చిన ప్రతి నాయకుడికి, ఎందుకంటే ఇదే ఉదాహరణ, మనం ఎంత కసిగా ఉన్నామో ఎంత బాగా పనిచేస్తామానికి ఉదాహరణ ఇదే. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఎన్ని పనులున్నా గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా వేరే చోట కార్యక్రమాలు ఉన్నా అరంగానే చెప్పగానే ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు కేశినేని నాని గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కేశినేని నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విజయవాడ అంటే ఒకప్పుడు దేవినేని నెహ్రూ గారు మా చిన్నప్పుడు. అట్లాగే ఎక్కడ ఎవరైనా ఏ నాయకుడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, కానీ ఈ కృష్ణా జిల్లా టైగర్ అంటే దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆయన తోడుగా మా బుచ్చిబాబు గారు. అట్లాగే ఈరోజు చూశాను స్ట్రెంత్ అంతా కూడా. టీడీపీలో ఉన్న నేను ఆత్మీయ సమావేశం అంటే 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇది నిజం నేను చెప్పేది, తూర్పులో ఎస్పెషలీ. సో నేను అదే 100 మందిని పోగు చేయడం అంటే మా గద్దె రామ్మోహన్ గారికి చాలా గగనం అయిపోయింది. సో ఒక 20-25 మంది వస్తే చాలా గొప్పగా ఉండేది పాపం. మళ్ళీ దాంట్లో కూడా అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు, రకరకాల నాయకులు అనమాట. సో అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక మనిషి యొక్క గొప్పతనం ఈ మొత్తం టీంని అంతా కూడా ఆ రోజు దేవినేని నెహ్రూ గారి నుంచి వాళ్ళ వరకు క్యారీ చేస్తానంటే నిజంగా కూడా అది ఎంత ఆత్మీయంగా అందరినీ చూసుకుంటూ ఎంతో మరి ఒక కుటుంబం కంటే ఎక్కువగా తోటి సహచరులను కానీ నాయకులను కానీ మరి మిగతా వ్యక్తులను కానీ కుటుంబంగా భావించి ఆ రోజు వరకు క్యారీ చేస్తున్న బుచ్చిబాబు గారికి కానీ ఇప్పుడు మా అవినాష్ కానీ నిజంగా కూడా చాలా గొప్ప. నేనప్పుడు అవినాష్ టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్తున్నప్పుడు అందరిని చూసా, మా సిహెచ్ని కానీ వీళ్ళందరినీ బహదూర్ని కానీ వీళ్ళందరినీ చూస్తే నేను అనుకున్నా వెళ్ళరా మొత్తం మళ్ళీ అదే ఇదంతా ఇక్కడ పవర్లో ఉంది కదా టీడీపీ అని. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం మళ్ళీ అవినాష్ చెప్పినట్లు బుచ్చిబాబు గారు చెప్పినట్లు మొత్తం ఆ బృందం అంతా కూడా మరి అవినాష్ వెంట నడవటం జరిగింది. అంత క్యారీ చేయడం అంటే నేను రాజకీయాల్లో చాలా కష్టం, అంత లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్లో చాలా కష్టం. మన దేవినేని నెహ్రూ గారు నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు, నన్ను ఎంతో ఒక తమ్ముళ్ళగా భావించేవాళ్ళు. ఆయన ఎందుకో తెలియదు కానీ నేనంటే బాగా ఇష్టం ఆయనకి. చనిపోయే 2 రోజుల ముందు కూడా నాతో మాట్లాడారు, కానీ అప్పుడు కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని ఆయన నాకు చెప్పలా. అంత ఇదనమాట, ఆయన స్టబాన్ వ్యక్తిత్వం అయింది. నా ఆరోగ్యం బాగోపోవడం ఏంటి అనుకునేవాడు ఆయన. అటువంటి వ్యక్తి చెప్పలేదు. ఆ తర్వాత ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అట్లాగే ఆయన నాతో మాట్లాడారు. అవినాష్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చేటప్పుడు నాతో మాట్లాడి బుచ్చిబాబు గారు నా దగ్గర పంపిస్తే నేను చెప్పా, అంటే నేను మీకు అందరూ తెలుసు నేను నా మనసులో అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాను, ఎదురోళ్ళు ఏమనుకున్నా పర్లేదండి. ఆ రోజు బుచ్చిబాబు గారికి చెప్పా, నేను అనుకోవడం టీడీపీ కరెక్ట్ కాదండి, అవినాష్ భవిష్యత్తును పాటు చేస్తారు, నెహ్రూ గారు చెప్పండి అని చెప్పా. ఆ రోజు చెప్పానా? అబద్ధం ఉందో దాంట్లో? నేను టీడీపీలో ఉంటూ నేను ఆ రోజు చెప్పా, చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నెహ్రూ గారి మనస్తత్వానికి నెహ్రూ గారు ఆ రోజు ఎంతో విశ్వాసంతో అన్నగారు ఎమ్మటి ఉండి ఆయన చాలా రాజకీయంగా నష్టపోయారు, మళ్ళీ ఇప్పుడు రాంగ్ స్టెప్ వేస్తున్నారేమో ఒకసారి నెహ్రూ గారు చెప్పండి. నేను కూడా చెప్పాను, కానీ ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను అని చెప్పారు. సేమ్ జరిగింది, నేను చెప్పినట్టు జరిగింది ఆ రోజున. కాబట్టి ఎనీహౌ బెటర్ లేట్ దెన్ నెవర్. ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన అవినాష్ గారు చేరటం, మళ్ళీ నేను కూడా పరిణామాలన్నీ తెలుసు మీకు, నేను కూడా మరి మన వైఎస్ఆర్సీపీలో చేరటం, అట్లాగే నన్ను ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచిగా ఆహ్వానించి నన్ను హక్కును చేర్చుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంత లాంగ్ స్టాండింగ్లో ఎప్పుడో నాకు తెలిసి స్టూడెంట్ డేస్ నుంచి కూడా మరి ఆటుపోట్లు తింటూ నెహ్రూ గారు ఏం తప్పు చేశారండి? నెహ్రూ గారు అన్నగారి వెంట నిలబడ్డారు. అన్నగారు నాకు రాజకీయ జీవితం ప్రసాదించారు.
ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నాకు నష్టం జరిగినా సర్లే నేను నా విశ్వసనీయత అన్నగారి పట్ల ఉంచుకోవాలని చెప్పి ఆయన నిలబడ్డారు. ఆ విశ్వసనీయత చూపించడం వల్లే దాదాపు ఆయన మంత్రి పదవి నుంచి అన్నీ కోల్పోయారు. మీ అందరూ తెలుసు ఆ విషయం. అట్లాగే ఇవాళ వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని, మరి అవినాష్ తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అవినాష్ గారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీ అందరినీ క్యారీ చేస్తూ, అది గొప్పతనం, క్యారీ చేస్తూ మరి ముందుకెళ్ళారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి అవినాష్ విజయాన్ని ఆపగలిగేది ఎవ్వరూ లేరు. తూర్పు నియోజకవర్గంలో ఎంత మెజారిటీ అన్నదే మనం ఈరోజు చూసుకోవాల్సింది. నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ చుట్టుపక్కల మహానాడు రోడ్లో కానీ మా ఆఫీస్ ఉంటే వెళ్తుంటే అంతకుముందు మోకాళ్ళ గోతులు ఉండే రోడ్లు అవి కూడా అన్ని రబ్బీస్ రోడ్లు ఉంటాయి. తర్వాత చూస్తే మొత్తం అన్ని రోడ్లు కూడా మొత్తం నీట్గా తార్ రోడ్లు పడిపోయినాయి. వెటనరీ కాలనీలో చూస్తే కానీ ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా మొత్తం రోడ్లన్నీ కూడా చక్కగా ఉంటే ఎవరు ఏంటి ఈ రోడ్లన్నీ బాగా వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వేయించారంటే అవినాష్ గారికి ఒకటే చెప్పారు. అవినాష్ గారు ఏ పని అడిగినా సరే వెంటనే చేయమని అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అట్లాగే ప్రతి కాలనీలో పొద్దునుంచి తిరుగుతూ రాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని చేయటమే లక్ష్యంగా మరి మొత్తం 21 డివిజన్లో కూడా అవినాష్ గారు చాలా పని చేశారని చెప్పి నాకు అందరూ కూడా చెప్పారు చాలామంది. అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా మరి పార్టీ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ఎట్లా మనం విజయం సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను. చాలా పట్టుదలగా ఈ కాలంలో కుర్రోళ్ళు అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారి ఆశయం నేను సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్లో నేను ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్నగారి ఒక ఆశయం నెరవేరే వరకు నేను నిద్రపోనని నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి అవినాష్. చిన్న కుర్రోడైనా సరే అటువంటి లక్ష్యాలతో పనిచేసేవాళ్ళు మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఒక యాంటీ దీంట్లో అంటే మీకు విజయవాడ ఈస్ట్ గురించి తెలుసు. ఒక యాంటీ దీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు తన గురించి తను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నేనేమి తప్పు చెప్పలేదు. దీంట్లో ఒక యాంటీతో మొదలయ్యాడు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయనే పక్కలు కొడుచుకుని దాన్ని అవినాష్ మీద కూడా వేశారు. మనందరికీ తెలుసు ఆ రోజు సంఘటన కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారనమాట. అవినాష్ తప్పు చేస్తాడని నాకు తెలుసు ఆ రోజు. అయినప్పటికీ అవన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేసిన మచ్చలు కానీ ఈ యాంటీ ఇది కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఇంటర్నల్గా అవినాష్ అయితేనే ఈ విజయవాడ ఈస్ట్లో ఇక్కడ బాగుంటుంది, అభివృద్ధి చేయగలడు, ప్రజలకు మంచి చెడులు చూడగలడు, అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలడని అనుకోవటం నేను నా నోటితో విన్నా, నా చెవులతో విన్నా చాలాసార్లు. అట్లాగే నేను కూడా చూసే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాష్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అంటే ప్రాణం. ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్లో 2 ఇంటరాక్షన్స్ చూశాను. అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. నిజంగా నాకు ఆనందం వేసింది. నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం, నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈ ఈస్ట్ బాధ్యతలు అప్పచెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని అవినాష్ మీద ఉంచాడో నిలబెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. ఎంత మెజారిటీ పెంచగలిగితే అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేసింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి, ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి, అవినాష్ యొక్క కృషి అవనండి, అవినాష్ యొక్క మంచితనం అవనండి, అవినాష్ తెచ్చుకున్న పేరు అవనండి, ఈరోజు అవినాష్కు శ్రీరామ్ రక్ష. తప్పకుండా 2024లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు, భారీ మెజార్టీతో వెళ్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను 10 ఏళ్ళు, ఇప్పుడు 9.5 ఏళ్ళు, ఇంకా 4 నెలలు మ్యాక్సిమం 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీగా. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు.
ఆయన 2014 నుంచి నేను మొరపెట్టుకున్న 100 కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు. నేను తెచ్చిన బెంచ్ సర్కిల్ ఫేవర్ కూడా 2గా విడగొట్టి చెడగొట్టేశాడు ఇక్కడ. అంతకుముందు మధ్యలో ఉండేది, మధ్యలో ఉండి చక్కగా నోటల దగ్గరికి వెళ్ళేదాన్ని. అలా బెంచ్ సర్కిల్ నేను అనుకున్నా పైన 6 లైన్లు ఫ్లైఓవర్, కింద ఒక 7-8 లైన్లు రోడ్డు ఉంటే 14 లైన్లు అయ్యేది రోడ్డు. అటుపక్కన ఇటుపక్కన మంచి కాంప్లెక్స్లతో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేది అనుకుని నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకునేవాడిని. దాన్ని నాశనం చేశాడు. నేను చెప్తున్నాను అనుకోండి, కావాలంటే మీ ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో రికార్డెడ్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ 2గా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో అట్లా చేసిన తర్వాత సర్వీస్ రోడ్ ల్యాండ్ చేస్తే మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం. అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారికి చెప్పాను. ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడి వరకు కావాలంటే అవినాష్ ఎక్కడి వరకు చెప్తే అక్కడి వరకు ఫ్లైఓవర్ వేపిస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నా. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1000 కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తానంటే గుంటూరుకి ఇచ్చాడు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 460 కోట్లు తీసుకొచ్చాం. అది ఇవ్వటం ఇష్టం లేక తర్వాత మళ్ళీ మారుస్తా అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. నాని చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టామ్ వాటర్ డ్రైనేజ్కి ఇవ్వమంటే శాంక్షన్ చేశాడు. కానీ మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు మంత్రి నారాయణ పెట్టి పబ్లిక్ హెల్త్కి ఇచ్చాడు. ఆ పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం వల్ల మొత్తం పని అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. 460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు విజయవాడకి మురిగిపోయినట్టు అయిపోయినాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అవినాష్కి ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా పలుకుబడి ఉంది. ఆయనకి అవినాష్ పట్ల చాలా ప్రేమ ఉంది. ఏదైనా సాధించుకొచ్చే సమర్థత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే సాధించే సమర్థత ఈ ప్రాంతానికి అవినాష్కి ఉంది. కాబట్టి అవినాష్ స్టేట్ గవర్నమెంట్లో ఏ పనైనా చేయగలడు. నేను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పనైనా సాధించగల ఇది నాకు దేవుడు ఇచ్చాడు. దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మేమిద్దరం కూడా తను స్టేట్ గవర్నమెంట్లో నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ప్రాంతానికి ఏ పనైనా మనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విజయవాడని మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడమే మన ధ్యేయంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి. అది ముఖ్యమంత్రి గారు కూడా నాకు వెల్లంపల్లి గారికి అట్లాగే అవినాష్ గారు వెళ్ళినప్పుడు కూడా హామీ ఇచ్చారు. నెక్స్ట్ తను రాగానే మీకు విజయవాడకి ఏం కావాలో అడగండి, నాది బాధ్యత హామీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన సంక్షేమంతో పాటు పేద ప్రజలతో పాటు ఈ విజయవాడ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి గారు చక్కగా చేస్తానని మనకు ఏం కావాలంటే అది 3 ఎమ్మెల్యేలు ప్లస్ నేను వెళ్ళి అడిగితే ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అట్లాగే కేంద్రంలో సాధించుకొచ్చే ఇది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాకు కూడా ఉంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అట్లాగే అందరికీ కూడా ఇవాళ మంచితనమే పనికిరాదు, సమర్థత కూడా కావాలి. ఆ సమర్థత అవినాష్లో ఉంది, నాలో ఉంది, ఇద్దరిలో కూడా ఉంది. ఏదైనా కానీ ఈ విజయవాడ ఈస్ట్కి మేము ఒక రక్షణలాగా ఒక మంచి చేసే సమర్థత ఉండి అట్లాగే అభివృద్ధి చేయడం కానీ మంచి కానీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కానీ అవినాష్ చెప్తే చేసే ముఖ్యమంత్రి గారు అయితే అవినాష్ చెప్తే నేను కేంద్రంలోకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చే నేను కూడా అవినాష్కి ఎప్పుడూ అండగా ఉంటాం. దాంట్లో రాజశేఖర్ గారు నెహ్రూ గారు నన్ను ఎట్లా చూసుకున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా నేను ప్రేమగా అవినాష్ని చూసుకుంటాను, మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ హామీ ఇస్తున్నా, విజయవాడ తూర్పు అభివృద్ధి అవినాష్ వల్ల మాత్రమే అవుతుంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు చూసాం. అట్లాగే ఆర్గనైజేషన్ కూడా నిన్న బుచ్చిబాబు గారు వచ్చినప్పుడు చాలాసేపు డిస్కస్ చేశారు. టీడీపీ ఆర్గనైజేషన్కి వైసీపీ ఆర్గనైజేషన్ కూడా నేను అనుకునేవాడిని టీడీపీ అంత ఆర్గనైజేషన్ వైసీపీకి లేదేమో అని. కానీ వైసీపీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంత్లో ఇవాళ 10వ వంతు కూడా టీడీపీకి లేదని నాకు అర్థమైంది, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై వరకు కూడా. కాబట్టి ఎటువంటి సందేహం లేదు, భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు. వైసీపీ వస్తుంది. ఈనాడుని, జ్యోతిని, TV5ని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నేషనల్ సర్వేస్ కూడా చూస్తున్నాను. ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ మన పార్టీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అవినాష్ అవుతారు. ఖచ్చితంగా 3వసారి ఎంపీ నేనయ్యి మీకెప్పుడు అవినాష్ ద్వారా నేను అందుబాటులో ఉంటానని ఇంకొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అవినాష్కి అట్లాగే తూర్పు బృందానికి మొత్తం కడియాల బుచ్చిబాబు గారికి తూర్పు బృందానికి మొత్తం నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.